ఎన్టీఆర్ జిల్లా కీసరా టోల్ గేట్ దగ్గర జరిగినటువంటి ఘోర ప్రమాదం మనం చూసాం. కారుపై ఒక భారీ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ కింద ఇరుక్కుని ఆ కారు నుజ్జునుజ్జైపోయింది. కారులో అసలు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు. కారుపై పడినటువంటి ఆ ట్యాంకర్ ను తొలగించేందుకు అక్కడ సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సహాయక సిబ్బంది అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు అక్కడ కొనసాగుతున్నాయి. భారీ క్రేన్ సాయంతో ఆ ట్యాంకర్ ను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందినటువంటి బి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి పేరు మీద ఆ కారు ఉన్నట్టుగా చెప్తున్నారు. మారుతి ఎన్క్లేవ్ లో ఎల్లారెడ్డిగూడలో శ్రీనివాసరావు నివాసం ఉంటున్నట్టుగా గుర్తించారు. అక్కడి నుంచి ఆ ట్యాంకర్ తీస్తే తప్ప కారులో అసలు ఎంతమంది ఉన్నారో తెలియదని చెప్తున్నారు పోలీసులు. పూర్తిగా నుజ్జునుజ్జైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్నటువంటి సమయంలో ఒక సిమెంట్ ట్యాంకర్ ఆ కారుపై పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బళ్ళు ఎందుకు దోస్తారు తెలీదు అండి ఊళ్ళో తెలియదు. ట్యాంకర్ డ్రైవర్ ను ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కారు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బొడ్డులూరి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి పేరు మీద ఆ కారు ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. పూర్తిగా ఆ ట్యాంకర్ ను బయటకు తీస్తే తప్ప, పక్కకు తీస్తే తప్ప అసలు కారులో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎవరెవరి స్థితి ఏ విధంగా ఉంది పూర్తిగా తెలియదు. ఆ కారు ఇరుక్కున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పూర్తిగా నుజ్జునుజ్జైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ట్యాంకర్ ను పక్కకు తీస్తే తప్ప అందులో ఎంతమంది వ్యక్తులు ఇరుక్కున్నారు అనేది తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అదుపు తప్పి కారుపై ఆ ట్యాంకర్ పడిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే కారుకు సంబంధించి ఆ వ్యక్తి వివరాలు బయటకు వచ్చాయి, కానీ ట్యాంకర్ కి సంబంధించి ఇంకా పూర్తిగా వివరాలు బయటకు రాలేదు. అయితే తమిళనాడు రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఒక ట్యాంకర్ గా పోలీసులు చెప్తున్నారు. కానీ పూర్తిగా ఏపీలో తిరుగుతోంది ఈ వెహికల్. ఇప్పటికే 16 చలాన్ల వరకు కూడా ఆ ట్యాంకర్ పై ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా దగ్గర కొద్ది కూతవేటు దూరంలోనే ఈ ప్రమాదం సంభవించినట్టుగా పోలీసులు చెబుతూ ఉన్నారు. ఒక BMW కారుపై సిమెంట్ ట్యాంకర్ పూర్తిగా బోల్తా పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. చాలా అతిపెద్ద ప్రమాదంగా దీన్ని చెప్పుకోవచ్చు. పూర్తిగా కారు నుజ్జునుజ్జైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ కేసర టోల్ ప్లాజా దాటుతున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడికి రెస్క్యూ టీం అంతా కూడా చేరుకున్నారు. హుటాహుటిన కారుపై పడినటువంటి ఆ ట్యాంకర్ ను పక్కకి తొలగించేటువంటి సహాయక చర్యలు అక్కడ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇంకా గంటకు పైగానే అక్కడ సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఒక భారీ ట్యాంకర్ కావడంతో, అందున సిమెంట్ ట్యాంకర్ కావడంతో ఆ ట్యాంకర్ ను పక్కకి తీయడం అనేది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పనిగా చెప్తున్నారు. పూర్తిగా ఇప్పటికీ భారీ క్రేన్లను అక్కడికి రప్పించినప్పటికీ అధిక సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర చోటు చేసుకున్నటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇవి. కారుపై ఒక భారీ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ కింద ఇరుక్కొని కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కారులో అసలు ఎంతమంది ఉన్నారు అనే విషయం ఇంకా తెలియరాలేదు. కారుపై పడినటువంటి ఆ ట్యాంకర్ ను
తొలగించేందుకు గాను ప్రస్తుతం చర్యలు చేపట్టారు సహాయక సిబ్బంది అంతా కూడా అక్కడ. అలాగే భారీ క్రేన్ సాయంతో ఆ ట్యాంకర్ను పక్కకి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ట్యాంకర్ పక్కకి తొలగించిన తర్వాత కానీ అసలు కారులో ఎంతమంది ఇరుక్కున్నారు అనే విషయం తెలియదని చెప్తున్నారు పోలీసులు. పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది కారు. కేసర టోల్ ప్లాజా దాటుతున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అమీర్పేట ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నటువంటి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తికి చెందినదిగా ఆ కారు చెప్తున్నారు. ఆయన హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. కారు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించింది.